హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఆల్. దిస్ ఈజ్ ఓబ్లెడీ బ్యాచ్ నెంబర్ 207. సో ఇక్కడ ఇంపాక్ట్ సంస్థ నడిపిస్తున్నటువంటి గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే 207 బ్యాచ్ ప్రెసిడెంట్ పెరుమల్ల శ్రీనివాసరావు గారికి, ఇన్ఛార్జ్ మేడం గారు మమతా మేడం గారికి, స్వాతి మేడం గారికి, అలాగే ఆళ్ళ సాయి కిరణ్ గారికి, అలాగే 207 బ్యాచ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు నేను ఈ ఎపిసోడ్లో భాగంగా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో నేను ఇన్స్పిరేషన్గా పొందినట్టు ఒక లీడర్ను గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇందులో లీడర్షిప్ అంటే ఏంటంటే, లీడర్షిప్ అంటే ఇతరులకు ఎనర్జీ ఇవ్వడమే కాదు, అందరి ఎనర్జీని సంపూర్ణంగా వ్యక్తీకరించేలా చేయడమే లీడర్షిప్ అంటాం. సో ఈ లీడర్షిప్లో లీడర్షిప్ అంటే మెయిన్గా మార్గదర్శనంతో పాటు దిశానిర్దేశాన్ని ఇస్తూ, నియంత్రణ నిర్వహిస్తూ, వీటితో పాటు పర్యవేక్షణ చేయగలిగి చిత్తశుద్ధి సామర్థ్యంతో మంచి శక్తివంతమైన వ్యవస్థను నిర్మించుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడమే లీడర్షిప్ అంటాం. సమాజంలో తనకంటూ ఒక పాత్ర నిర్వర్తించడమే లీడర్షిప్. సో అయితే ఇక్కడ లీడర్షిప్లో మెయిన్గా ఈ నాయకుల ప్రస్థానం 4 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నో సెల్ఫ్, గ్రో సెల్ఫ్, నో అదర్, గ్రో అదర్. సో అంటే ఈ నాయకుల ప్రస్థానం ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే లీడర్షిప్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమున్నత లక్ష్యాలతో ఒక వ్యవస్థను నిర్మించి ఒక సంస్థను ఒక శక్తివంతమైనగా ముందుకు నడిపించడమే ఒక లీడర్షిప్ అంటాం. ఏదైనా సరే ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒక విద్యా సంస్థ అనుకుంటే ఆ విద్యా సంస్థలో ఎంటర్ప్రినర్ ఎప్పటికి కూడా పనులు సరిగ్గా చేయగలగాలి, సరైన పనులు చేసే విధంగా అందులో ఉండే సంస్థ ఉద్యోగాలు ఉండాలి. ఇదా ఏ సంస్థలో అయినా సరే ఒక వ్యవస్థ అనేది ముందుకెళ్లాలంటే ఒక పనులు సక్రమంగా చేసుకుంటూ, సరైన పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడమే లీడర్షిప్ అంటాం. సో అయితే ఇక్కడ నెల్సన్ మండేలా గారు చెప్పినట్టు ఒక కొటేషన్ గుర్తు చేస్తాను. ఇక్కడ ఏంటంటే, నా విజయాలను చూసి నేను ఎలాంటి వాడినో నాకు తీర్పు చెప్పకండి, నేను ఎన్నిసార్లు కింద పడ్డాను, ఎన్నిసార్లు కింద పడి లేచానో దాన్ని బట్టి తీర్పు చెప్పండి అని అంటారు. అంటే ఇక్కడ మెయిన్గా నాయకుల ప్రస్థానం అనేది అంతరికంగా చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మెయిన్గా లీడర్షిప్లో ఏంటంటే, ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు తీసుకెళ్లడమే ఒక గమ్యాలు. ఒక సిప్ అంటే ఏంటంటే, ఒక పడవ నడిపే వ్యక్తి ఏ విధంగా అయితే ముందుకెళ్తాడో, ఒక సుదూర ప్రయాణం ఏర్పాటు చేసుకొని లక్ష్యాలు అనేటివి దిశానిర్దేశాలు చేసుకునే విధంగా ముందుకెళ్తాడో, అలాగే ఇక్కడ లీడర్షిప్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అనేటివి ఇలా ఉండాలి. సో ఇక్కడ మనకు జనరల్గా ఏంటంటే, ఇక్కడ ఒక పడవలో ప్రయాణిస్తున్న వారినందరికీ సేఫ్గా గమ్యంగా చేర్చడమే లీడర్షిప్ అంటాం. సో ఇక్కడ లీడర్షిప్లో మెయిన్గా మనం తీసుకుంటే, నాకు నచ్చినటువంటి ఒక లీడర్ని తీసుకుంటే అబ్దుల్ కలాం గారిని తీసుకుంటే, ఎక్కడో రామేశ్వరంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు ఇక్కడ ఈ అక్టోబర్ 15, 1931 రామేశ్వరంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు చిన్న వయసులో చదువుకునే రోజుల్లోనే వాళ్ళ తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. సో ఒకసారి వాళ్ళ అమ్మ అబ్దుల్ కలాం గారికి రొట్టెలు పెడుతూ తల మీద నుమురుతూ, నాన్న నువ్వు ఏదో రోజు గొప్పవాడి వాళ్ళని చెప్పిన విషయాలు ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అవే గుర్తు చేసుకున్నారు వారు తన యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్లో. అబ్దుల్ కలాం గారు వాళ్ళ గురువుగారు అయినటువంటి శివశంకర్ సుబ్రహ్మణ్యం గారు, ఈయన ఆశీస్సులతో ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా తయారయ్యారు. సో ఒకసారి మెడ్రాస్లో MIT మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో IITలో జాయిన్ అవ్వడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ అక్కగారి దగ్గర గాజులు తాకట్టు పెట్టి ఆ డబ్బు ద్వారా ఆయన IIT కంప్లీట్ చేసి, ఆ తర్వాత తనకు ఒక లక్ష్యం అనేది ఉన్నది, ఒక పైలట్ అవ్వాలని వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, తాను జాబు కేవలం ఒక వ్యక్తి అంటే ఇక్కడ 10 మెంబర్స్ ఉంటే అందులో ఈయన 11వ వ్యక్తిగా చివరిగా ఈ జాబ్ అనేది మిస్ అవ్వడంతో అక్కడ నుంచి రిస్క్ వేసుకెళ్ళి అక్కడ చాలా కొంచెం ఆలోచిస్తూ మళ్ళీ అక్కడ ఒక గురువు ద్వారా తాను ఒక శక్తివంతమైన వ్యవస్థను నిర్మించుకొని మళ్ళీ ఏ విధంగా అయితే తాను ఒక పైలట్ అవ్వాలనుకో అలాంటి పైలట్లే నిర్మించిన వ్యక్తిగా తయారయ్యారు. సో ఇందులో మెయిన్గా అబ్దుల్ కలాం గారి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అవ్వచ్చు, కానీ ఆయనకు కోట్లాది మంది ప్రజలు ఆయన వెంటే ఉన్నారు. సో ఇలా అంటే ఏంటంటే, అబ్దుల్ కలాం గారు మెయిన్గా ఇక్కడ ఆయన మిసైల్ మ్యాన్గా అంటారు. మిసైల్ మ్యాన్ అంటే పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్. సో ఆయనకు కేవలం 5 పిల్లలని చెప్పుకోవచ్చు. ఆ 5 పిల్లలు ఎవరో గారు వీరే, ఈ పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అండి. సో అయితే ఇక్కడ అబ్దుల్ కలాం గారు తాను తర్వాత పీపుల్ ప్రెసిడెంట్గా కూడా పేరు పొందారు. సో ఎప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిల్లలతో ఎక్కువగా కలుస్తూ ఉండేవారు. పిల్లల యొక్క ఉత్తరాలు, దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఉత్తరాలు రాయడం, ఇలాంటి గొప్ప వ్యక్తిగా ఉండడం అనేది మనం చూసాం. సో అబ్దుల్ కలాం గారు ఇక్కడ మెయిన్గా ఏంటంటే, తర్వాత ఈయన విక్రమ్ సారాభాయ్ గారి సమక్షంలో స్పేస్ సెంటర్లో అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యారు.
ఇక్కడ మెయిన్గా అబ్దుల్ కలాం గారు స్పేస్ సెంటర్తో పాటు ఇస్రోలో ఒక సైంటిస్ట్గా పనిచేయడమే కాకుండా రాజస్థాన్లో పోఖ్రాన్ వద్ద న్యూక్లియర్ సంబంధించిన వాటిలో శక్తివంతమైన శక్తివంతంగా ఒక క్షిపణి పితామహుడు కూడా పేరు తెచ్చుకున్నారు. సో ఇలాంటి అబ్దుల్ కలాం గారు విజన్ 2020 మీద ఈయన ఎన్నో కళలు కన్నారు. ఈయన కళలు ఎలా ఉంటాయంటే యువతకు ఎప్పుడు మంచి మంచి సందేశాలు ఇస్తూ ఉంటారు. దేశం అంటే భారతదేశం, పౌరులు అంటే భారతీయులు అనేటువంటి కాన్సెప్ట్తో చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇందులో ఎప్పుడు కూడా ఆయన యువత కోసం ఎన్నో మెసేజ్లు ఇస్తూ ఉంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజెస్కి వెళ్ళి ఈయన స్పీచెస్ ఎన్నో ఇవ్వడం జరిగింది. సో ఈయన ఒక సందేశం ఏంటంటే దేశాన్ని మరొక 2030 కంతా దేశం అనేది అగ్రస్థాయిలో ఉండాలంటే యువత నడుమింగించాలని చెప్పేవారు. ఇందులో యువతలు భారతదేశంలో 70% యూత్ ఉంది కాబట్టి యువత గన అనుకుంటే ఏదైనా ఒక లక్ష్యం తీసుకెళ్తే అద్భుతంగా తయారవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ అయిన విజన్ ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. సో అంటే ఏంటంటే ఇక్కడ ఈ అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప లీడర్ అని చెప్పుకోవచ్చు. ఎంతోమందికి మోటివేషనల్గా కాకుండా ఆదర్శవంతంగా ఉన్నారు. సో చివరిగా అయిన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి అయిన తర్వాత ఆయన ఐఐఎం షిల్లాంగ్లో ఒక ఉపన్యాసం ఇస్తూ అక్కడే విద్యార్థుల మధ్య మన నుంచి భౌతికంగా దూరం అవ్వడం జరిగింది. సో ఇలాంటి లీడర్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ దేశానికి మనకు మెయిన్గా ఇద్దరు వ్యక్తులు అవసరం. ఒకరు ఏంటంటే లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రెనర్స్. లీడర్షిప్ అంటే తాను ఒక గమ్యాలను ఎంచుకొని లక్ష్యాల దిశగా ముందుకు తీసుకెళ్ళడం లీడర్షిప్. ఎంటర్ప్రెనర్స్ అంటే ఎంతోమంది సొసైటీలో ఎంతోమందికి జాబులు కల్పించే వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ అంటాం. దేశానికి ఎంటర్ప్రెనర్స్ లీడర్షిప్ ఎంతో అవసరం ఉంది. ఈ లీడర్షిప్లో చెప్పుకుంటే మనం ఇంకా ఎంతోమంది మహానుభావులు మనకు దేశంలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా మెయింటైన్ చేస్తూ వెళ్తే ఇక్కడ వ్యవస్థ అనేది అద్భుతమైన శక్తివంతంగా తయారవచ్చు అనేది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.